హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ స్టడీ గైడ్. సో లాస్ట్ వీడియోలో మనము ఈ ఎంకామ్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఎంకామ్ ఎంట్రన్స్ సిపిజిటి 2019 సంబంధించి ప్రీవియస్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు ప్రీవియస్ పేపర్ చూడడం జరిగింది. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 20 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 వరకు మనకి ఉన్నటువంటి మిగతా క్వశ్చన్లు చూస్తాము. ఇక్కడ 21 క్వశ్చన్ చూడండి. ఎక్స్ లిమిటెడ్ declared dividend at rupees 2 on its shares of rupees 10. Rupees 8 paid up. Its shares are quoted in the market at rupees 10. So what is the normal rate of earnings? రూపాయలు 8 చెల్లించిన రూపాయలు 10 విలువ గల వాటా ఆపై ఎక్స్ లిమిటెడ్ రూపాయలు 2 డివిడెండ్ ప్రకటించింది. వాటా మార్కెట్ విలువ 10, సాధారణ రాబడి ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 21 క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 20%. 20% అనేది కరెక్ట్ ఆన్సర్. 22 క్వశ్చన్. ఇన్ ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ నెట్ అసెట్స్ మెథడ్ టేక్స్ ఇన్ టు అకౌంట్. వాటా మూల్యాంకనంలో నికర ఆస్తుల పద్ధతి తీసుకునేది. ఇక్కడ మనకి 4 రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్స్ మీరు చూసుకోండి ఒకసారి. ద కరెక్ట్ ఆన్సర్ 22 యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ అసెట్స్ ఎంప్లాయిడ్, వినియోగించిన ఆస్తులు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అండ్ 23rd యొక్క క్వశ్చన్ చూడండి. అవుట్ స్టాండింగ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇష్యూడ్ బై బ్యాంక్స్ ఆర్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండర్. చెల్లించవలసిన బ్యాంకు జారీ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్లను చూపిస్తారు. ఎక్కడ చూపిస్తారంట? ఇక్కడ 23rdకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు. ఓకే, బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు. 24th క్వశ్చన్. ఇన్ బ్యాంక్స్ ద క్యాష్ విచ్ రిమైన్స్ ఇన్ ద సేఫ్ ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్ ఆర్ రికార్డెడ్ ఇన్. సేఫ్లో అత్యవసర అవసరాలకు బ్యాంకులో ఉన్న నగదు నమోదు చేసేది. ఓకే, 24th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్యాష్ రిజర్వ్ బుక్, నగదు రిజర్వ్ పుస్తకం. ఓకే, రైట్. 25th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ లిక్విడ్ అసెట్స్ టు నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ NDTL ఇన్ బ్యాంక్స్ ఈజ్ కాల్డ్. ద్రవ్యస్థ ఆస్తులకు, నికర డిమాండ్కు మరియు కాల బాధ్యతల గల నిష్పత్తి. 25th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, శాసనాత్మక రిజర్వు నిష్పత్తి. ఓకే, 25th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. 26th క్వశ్చన్. 26th క్వశ్చన్ చూడండి. ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ ఆర్ షోన్. ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ ఆర్ షోన్. బీమా కంపెనీల క్లెయిమ్లు చూపేది. 26th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ ఖాతా డెబిట్ వైపు. 27th క్వశ్చన్. 27th క్వశ్చన్ యొక్క ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఇక్కడ క్వశ్చన్ మీరు పాస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ పాస్ చేసి చూడండి. మొత్తం చదువుకోండి. దీని యొక్క 27th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 32,75,000. 32,75,000 అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. రైట్. 28th క్వశ్చన్ చూడండి. 28th క్వశ్చన్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇష్యూడ్ బై. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా ఇష్యూడ్ బై. భారతదేశంలో అకౌంటింగ్ ప్రమాణాల జారీ చేసేది. ఓకే, ఎవరు జారీ చేస్తారు అని దాని ఉద్దేశం. ఇక్కడ 28th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. రైట్. 29th క్వశ్చన్. డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఆర్ రిలేటెడ్ టు. అకౌంటింగ్ విధానాలను బహిర్గతం దేనికి సంబంధించింది. ఓకే, ఇక్కడ 29th క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1. అకౌంటింగ్ స్టాండర్డ్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. 30th క్వశ్చన్. అకౌంటింగ్ ఫర్ రెవెన్యూ రికగ్నిషన్ ఆర్ రిలేటెడ్ టు. అకౌంటింగ్ ఫర్ రెవెన్యూ రికగ్నిషన్ ఆర్ రిలేటెడ్ టు. రెవెన్యూ గుర్తింపు అకౌంటింగ్ వీటికి సంబంధించినది. 30th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 9. 13th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 9. 31 క్వశ్చన్. ఆప్టికల్ డిస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆప్టికల్ డిస్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ స్టోరేజ్ డివైస్. optical disk an example of storage device. So the correct answer is storage device.
And 32 question, set of programs that are capable to manage resources as well as the operations of a computer is called. So 32 యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో 32 యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. అండ్ కమింగ్ టు ది 33 క్వశ్చన్, in MS Word font can be found in MS Word font can be found in. So the correct answer is format. In MS Word font can be found in, the correct answer is format. And coming to the 34th question, each page in MS Excel workbook is called. So 34th question correct answer is worksheet. First answer is the correct answer of 34th question. And coming to the 35th question, in computer the sequence of instructions for solving a problem is called. So 35th question correct answer is algorithm. 35th question correct answer is algorithm. And 36th question, if a sale of rupees 300 is entered as 800 in the books of original entry, such an error is called. రూపాయలు 300 అమ్మకాన్ని చిట్టాలో రూపాయలు 800గా నమోదు చేస్తే ఆ దోషం. సో 36 కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్, ఎర్రర్ అకార్యక రుణ దోషం. సో ఎర్రర్ ఆఫ్ కమిషన్ అకార్యక రుణ దోషం. అండ్ 37th question, independence of auditors means. Independence of auditors means. So auditorల స్వతంత్ర అనగా. So the correct answer of 37th question is independence of mind. స్వతంత్ర మనస్సు కలిగి ఉండడం అని అర్థం. Independence of mind. Right. 37th question correct answer is fourth one. Right. So 38th question, an audit which is conducted in between the two annual audit for some purpose is called. ఒక కారణం కోసం 2 వార్షిక ఆడిట్ల మధ్య నిర్వహించే ఆడిట్. సో ఇక్కడ 38th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంటరిమ్ ఆడిట్, మధ్యంతర ఆడిట్. 38th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అండ్ 39th క్వశ్చన్, పర్చేజ్ వాచింగ్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్. కొనుగోలు వాచింగ్ దీని సహాయంతో చేస్తారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ 39th క్వశ్చన్ విల్ బి 2 ఇన్వాయిసెస్. ఇన్వాయిసెస్. సో 39th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్వాయిసెస్. అండ్ 40 క్వశ్చన్, సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. సో 40 క్వశ్చన్, సో అన్ ఎడిటర్ హ్యాస్ గాట్. ఎడిటర్కు ఉండేది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నో లీన్ ఆన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్. No lien on the books of accounts is the correct answer. అకౌంటింగ్ పుస్తకాలపై లేని లీన్. ఓకే, సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించిన 20 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా ఇంకొక 20 క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ 41 నుంచి 60 క్వశ్చన్ చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎన్నో వీడియోలకి నా ఛానల్ని ఫాలో కండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.